హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ హైమా. వెల్కమ్ టు మై ఛానల్ హైమా రెడ్డి వ్లాగ్స్. మేము ఈరోజు ఉప్పల్లో ఉన్న మినీ శిల్పారామం వెళ్ళాం. ఈ శిల్పారామంని 2019 జూన్లో స్టార్ట్ చేశారు. ఈ పార్క్ 7.5 ఎకర్లో కట్టారు. దీని అడ్రస్ నాగోల్ మెట్రో స్టేషన్ నియర్ ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నాగోల్ మూసీ బ్రిడ్జ్ పక్కనే ఉంది. ఇది మినీ శిల్పారామం హైదరాబాద్లో. మెయిన్ శిల్పారామం హైటెక్ సిటీలో ఉంది. ఇది ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి ప్రత్యేకత. విలేజ్ స్టైల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా, గార్డెన్ కూడా ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ షాప్ చేయొచ్చు మనం. ఇక్కడ 50 స్టాల్స్ ఉంటాయి. ఫుడ్ కోర్ట్ అండ్ క్యాంటీన్ కూడా ఉన్నాయి. ఎంట్రీ అడల్ట్స్కి 40 రూపీస్, చిల్డ్రన్కి 20 రూపీస్. టైమింగ్స్ వచ్చేసి 11 AM to 9 PM. బోటింగ్ టికెట్ ఉంటుంది. బోటింగ్కి 20 రూపీస్ ఈచ్ పర్సన్. ఇక్కడ ఉన్న స్టాల్స్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఇక్కడ మనకు రైట్లో కనిపిస్తున్నవన్నీ యూనిక్ అండ్ యాంటిక్ పీసెస్ ఉన్నాయి. ఇవి మనం డెకర్గా రెస్టారెంట్స్లో అలా యూస్ చేసుకోవచ్చు. చాలా యూనిక్ ఐటమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపిస్తున్న షాప్లో వచ్చేసి మొత్తం క్రాకరీస్, డెకర్ ఐటమ్స్, కప్స్, జాడీ స్టైల్ అలా అన్నీ మనకి యూనిక్ పీసెస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మెటల్ కూడా చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు పిగ్గీ బ్యాంక్ తీసుకున్నాను. అది ఇప్పటికీ ఉంది. చాలా క్వాలిటీ కూడా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డెకర్ పీసెస్ ఉన్నాయి. యూనిక్గా మనం కబోర్డ్లో పెట్టడానికి, హాల్లో ప్లేస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. నెక్స్ట్ కొన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ రింగ్స్ అలా ఉన్నాయి. నెక్స్ట్ బ్యాంగిల్స్, చెప్పులు. మనకి ఇక్కడ దొరకనివి అంటూ లేవు. అన్నీ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్. ఇక్కడ అన్నీ వుడెన్ టాయ్స్ ఉన్నాయి. ఇక్కడ కుర్తాస్ ఉన్నాయి, 3 పీస్ సెట్స్, ఇక్కడ శారీస్. ఇలా మనకు అన్నీ దొరుకుతాయండి. మీరు ఒకసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా షాపింగ్ చేయడానికి ట్రై చేయండి. శారీస్ అయితే చాలా క్వాలిటీ బాగున్నాయని నెక్స్ట్ టైం విజిట్ చేస్తున్నారు చాలామంది. హ్యాండ్ బ్యాగ్స్ కూడా మేము ప్రైస్ అడిగితే 100 to 300 స్టార్టింగ్ అని చెప్పారు. ఇక్కడ లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి. ఇవి కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఈ డ్రెస్సెస్ నాకు ఐడియా లేదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇక్కడ బై 3 టాప్స్ 1000 అలా ఉన్నాయి. బై 2 టాప్స్ 1000. క్వాలిటీ అయితే బాగుంది. ఇక్కడ మొత్తం వుడెన్ టాయ్స్ ఉన్నాయి. ఇవి మా బాబు అడిగాడని చూసాము, కానీ మళ్ళీ ఏమనుకున్నాడో మళ్ళీ వద్దన్నాడు. ఆల్రెడీ వుడెన్ టాయ్స్ మేము చాలా యూజ్ చేసాము. ఇప్పటివరకు ఒక్కటి కూడా బ్రేక్ అయింది కానీ ఏమీ లేవు. చాలా క్వాలిటీగా బాగుంటాయి. దీని కాస్ట్ 300 చెప్పారు. తీసుకుంటా అంటే మా బాబు వద్దన్నాడు. మళ్ళీ ఇంకా సరే అని వదిలేసాము. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. డ్రెస్ మెటీరియల్స్ కూడా 800 అలా చెప్పారు. ఈ చిన్న చిన్న స్లింగ్ బ్యాగ్స్ వచ్చేసి 100 చెప్పారు. ఇక్కడ శారీస్ చూపిస్తున్న కాటన్ శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఆల్రెడీ వీళ్ళు ఫస్ట్ తీసుకొని వెళ్ళారంట. సెకండ్ టైం మళ్ళీ కావాలని వచ్చారు పెద్ద ఏజ్ వాళ్ళ కోసం. ఆమె అలా ఓపెన్ చేస్తే ప్రింట్ ఓపెన్ అవుతుంది. అవి అలా ఫోల్డ్ చేసి ఉన్నాయి. అది ఏంటో నాకు తెలియదు, కానీ ఇలా అంటే ప్రింట్ ఓపెన్ అవుతుంది. మేబీ వాళ్ళు డై చేసేటప్పుడు అలా వస్తుందో ఏమో. ఇక్కడ వాటి కలెక్షన్ శాంపిల్స్ పెట్టారు. ఇక్కడ బెడ్షీట్స్, సోఫా కవర్స్, బ్లాంకెట్స్ అలా అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కుర్తాస్, హాఫ్ కుర్తాస్, షార్ట్ కుర్తాస్, ఫుల్ కుర్తాస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ పెయింటింగ్స్ అండి. పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవి మన జూట్ స్టైల్లో ఉన్నాయి. బుట్ట అంటారు కదా, వెదురు బుట్టల్లాగా ఉన్నాయి. ఇవైతే చాలా యూనిక్గా ఇలా ఉన్నాయి మన డెకర్కి. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం ఇలా పూజలు చేసినప్పుడు జస్ట్ వీడియోస్, ఫొటోస్ కోసం అయినా చాలా బాగుంటాయి. యూజేజ్కి ఇంకా 100% బెస్ట్. ఇక్కడ స్టిచ్చింగ్ ఏమంటారు, నాప్కిన్స్ మీద స్టిచ్చింగ్ చేశారు ఫ్లవర్స్. చాలా బాగుంది. అన్నీ హ్యాండ్మేడ్. ఇక్కడైతే ఈ ఒక్క బండిల్ 800 అని చెప్పారు. ఇవి కూడా ధూప్ స్టిక్స్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకన్నీ ఇక్కడ చాలా బాగున్నాయండి. యూనిక్గా ఉన్నాయి. వాల్ హ్యాంగ్ చేసుకోవచ్చు మనం. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడ స్లింగ్ బ్యాగ్స్. ఇవి కూడా ఏమంటారు, బుట్ట అంటారు కదా, బుట్ట స్టైల్లో వెదురువి. అవి కూడా బాగున్నాయి. ఇక్కడ జ్యువెలరీ, చిన్న చిన్న మాస్కులు, అన్నీ క్లాత్వి.
ఇక్కడైతే నాకు చాలా కొన్ని మంచి మంచి ఐటమ్స్ కనిపించాయి. నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. అవి బీట్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం కిచెన్ సెట్టే చేశారు. నేను అది మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. నాకది చాలా క్యూట్గా అనిపించింది. బిందె ఎంత బాగుందో కదా. అక్కడ మొత్తం కిచెన్ సెట్ ఉంది చూడండి. హ్యాండ్ బ్యాగ్, నెక్స్ట్ క్రాడల్ ఉంది అక్కడ. అది చాలా చాలా క్యూట్గా అనిపించేవి నాకు. నెక్స్ట్ ఇక్కడ ఇవైతే రెగ్యులర్గా ఎక్కడ చూస్తూ ఉంటాం మనం ఎక్కడైనా బ్యాగ్స్. ఈ డ్రెస్సెస్ కూడా ఇంకా స్టాల్స్ ఇటు సైడ్ అంతే ఉన్నాయండి. నెక్స్ట్ అటు సైడ్ ఉన్నాయి కానీ నేను అవి సరిగా క్లిప్ తీయలేదు, ఎందుకంటే అవి కొంచెం క్లోజ్ ఉన్నాయన్నీ. నెక్స్ట్ ఇక్కడ మా బాబు ప్లే ఏరియాకి వచ్చేసాము. ఇంకా అది తర్వాత ప్లే ఏరియానే ఉంది. సో కొద్దిసేపు ఆడుకుందామని ఆడుకుంటున్నాడు. ఈలోపు వర్షం స్టార్ట్ అయింది. డిసప్పాయింట్ అయ్యాడు. ఒక 2-3 గేమ్స్ ఆడాడేమో అంతే, అది కూడా జస్ట్ 5 minutes. పాపం రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకేం చేయలేము, సైడ్కి నిల్చున్నాం చాలాసేపు. ఒక 1 hour పడింది మేబీ. ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఒక క్రాడెల్ ఉంది, అదొకటి ఊగాడు. నెక్స్ట్ గేమ్కి వెళ్దాం అనేసరికి ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్ళిన 3-4 days ఫుల్ వర్షం వచ్చింది హైదరాబాద్లో. ఇంకా అప్పుడు స్టార్ట్ అయిన రైన్ ఒక 1 hour వరకు ఆగలేదు. తర్వాత మేము ఇంకా లేట్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోవాలనేసి కొంచెం ఫాస్ట్గానే వెళ్ళిపోయాము. వెళ్ళి క్యాంటీన్కి వెళ్ళాము. క్యాంటీన్కి వెళ్ళాక ఇంకా మా బాబు చెప్పేస్తున్నాడు, ఇంకా వర్షం ఫుల్ వచ్చింది నడిపోయినా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వర్షం నడిపోయినా వర్షం వచ్చింది. నెక్స్ట్ మేము ఇక్కడ బోటింగ్ టికెట్స్ తీసుకున్నాము. బోటింగ్కి వెళ్ళాలని చూస్తున్నాము. బోటింగ్ టికెట్ వచ్చేసి ఈచ్ వన్ 20 rupees. గేట్ దగ్గరే తీసుకోవాలి మనం, అక్కడే డిసైడ్ అయ్యి. ఇక్కడెక్కడ మధ్యలో ఇవ్వట్లేరు. వర్షం అప్పుడే ఆగింది, సరే అని వచ్చాము. బోటింగ్ టికెట్స్ ఉన్నాయి కదా, బాబు వెళ్దామన్నాడని. బోటింగ్ టికెట్స్ రాగానే మాకు ఒక పెద్ద ఇదే బోటింగ్ స్టార్ట్ చేసాము. ఒక పెద్ద పాము వచ్చింది అందులో. చాలా భయపడ్డాం. మేమిద్దరమే ఉన్నాము, బాబుకి హ్యాండిల్ చేయరాదు, నాకేమో భయం అవుతుంది. కొంచెం పానిక్ అయ్యాము. ఇంకా లాస్ట్కి కొంచెం అరిస్తే అటు ఇటు వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు కొంచెం హెల్ప్ చేసి కొంచెం ముందు దాకా తీసుకెళ్లారు. మాకైతే భయమైంది ఆ పాముని చూసి. కాకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే అది వానపాము, ఏం కాదని చెప్తున్నారు, కానీ మాకు కొంచెం భయమే అయింది. నెక్స్ట్ ఇక్కడ మా బాబుకి పెడల్ చేయడం అస్సలు కుదరలేదు. వాడు చిన్న బాబు కాబట్టి ఇంకా నేను ఒకదానే పెడల్ చేసుకుంటూ వెళ్ళాను. ఇక్కడ నుంచి ఇంకా టర్న్ అయిపోయి మళ్ళీ ఎండ్ పాయింట్కి వెళ్ళిపోవడం. స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ ఒకటే, జస్ట్ యూ షేప్ లాగా ఉంది. కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మొత్తానికి ఆ బోటింగ్ రైడ్ అయితే కంప్లీట్ చేసాము, కొంచెం భయపడుకుంటూనే. ఇక్కడ మా బాబుని నెక్స్ట్ టైం వెళ్దామా అంటే వద్దు అని చెప్తున్నాడు, చాలా భయపడ్డాడు. ఆ స్నేక్ని చూసి ఇంటికి వచ్చాక 2 days వరకు మర్చిపోలేదు మా బాబు. ఇంకా ఊక అదే చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఫౌంటైన్ ఉంది, అది 32 feet ఫౌంటైన్. ఆ వాటర్ ఫాల్ అవుతున్నట్టు ఒక లైట్స్ పెట్టి ఇలా బాగుంటుంది. ఈవినింగ్ టైం అయితే బాగుండేమో, అప్పుడు రెయిన్ పడింది కాబట్టి ఆఫ్ చేశారు. ఇక్కడ కొన్ని స్టాల్స్ చూపిస్తున్నాను. అవి కూడా కొన్ని అన్నీ ఏం ఓపెన్ లేవు, కొన్ని ఓపెన్ ఉన్నాయి. ఓపెన్ ఉన్న వరకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ గార్డెన్ ఉంది, స్టేడియం ఉంటుంది. ఈ స్టేడియంలో ఒక 1000 members సిట్టింగ్ ఉంటుంది. ఎట్ ఏ టైం 50 members పర్ఫామ్ చేసే స్టేజ్ ఉంటుంది. సాటర్డే సండే ఈవినింగ్ ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ జరుగుతాయంట. మన భరతనాట్యం, కూచిపూడి, ఇలా క్లాసిక్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. శిల్పారామం అంటేనే మెయిన్ అది కదా. ఈవినింగ్స్ అయితే చాలా బాగుంటాయని చెప్పారు. ఈ స్టేజ్ బ్యాక్గ్రౌండ్లో వెనక చిన్న గార్డెన్ అండ్ చిన్న ప్లే ఏరియా ఉంటుంది. ఇంతకుముందు మా బాబా ఆడుకున్నప్పుడు చూపించాను కదా, అక్కడ వరకు లాస్ట్. ఇంకా ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయాం మేము. అప్పటికి ఈవినింగ్ 5 అయిపోయింది, చాలా వర్షంగా ఉంది. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలని రిటర్న్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు ఆ గార్డెన్ మధ్యలోంచి వెళ్ళాము. ఇందాక ఎంటర్ అయింది ఒక సైడ్ నుంచి, మధ్యలో ఫౌంటైన్ అవన్నీ ఇంకో సైడ్ ఉన్నాయి. ఈ గార్డెన్ మాత్రం మిడిల్లో ఉంటుంది. ఆ ఫౌంటైన్ పక్కనే మనకి ప్లే ఏరియా ఉంటుంది. ఆ ప్లే ఏరియా ఆడుకుందామని మా బాబు వెళ్ళాడు, కానీ అప్పటికి వర్షం వచ్చి అదంతా
వెట్గా అయిపోయింది. ఇంకా మళ్ళీ డ్రెస్ ఖరాబ్ చేసుకోవడం ఎందుకని వద్దని చెప్పాను. ఇక్కడ చాలామంది ఫోటోషూట్ తీసుకుంటారండి. ఫోటోషూట్స్ కోసం కూడా వస్తారు. గ్రీనరీ ఇలా గార్డెన్ లాగా ఉంటుంది కాబట్టి. క్యాంటీన్ పక్కన చిన్న ప్లే ఏరియా ఉంటుంది. ఆ ప్లే ఏరియా బ్యాక్ సైడే మనకి బోటింగ్ ఉంటుంది. ఇన్ని డేస్ మేము ఇంతకుముందు 2-3 టైమ్స్ వెళ్ళాం కానీ అప్పుడు మాకైతే బోటింగ్ ఉందన్న విషయం తెలీదు. ఇప్పుడు ఎంట్రన్స్లోనే బోటింగ్ టికెట్స్ కావాలా అని అడిగి మరీ ఇస్తున్నారు. అంతకుముందు అయితే అలా అడగలేదు. అసలు మాకు అక్కడ బోటింగ్ ఉందన్న విషయం కూడా తెలీదు. ఇంతకుముందు ఎవరైనా అక్కడ బోటింగ్ చేసుంటే కామెంట్స్లో చెప్పండి. మేమైతే ఇదే ఫస్ట్ టైం. ఆ ఫస్ట్ టైంలో ఇంకా పాము ఎదురయ్యేసరికి ఇంకా మాకు ప్యానిక్ అయిపోయాము. సో క్యాంటీన్ అయితే పర్లేదు. మేము ఫ్రెంచ్ ఫ్రైస్ ఇప్పించాను మా బాబుకి. 100 రూపీస్ తీసుకున్నారు. బాగుంది. ఇప్పుడు మేము బయటకు వెళ్ళిపోవడానికి ఎగ్జిట్ అవ్వడానికి వచ్చేసాము. ఇక్కడ ఎగ్జిట్ ఎంట్రీ ఒకే దగ్గర. ఇక్కడ బయట కూడా కొన్ని స్టాల్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఎలా లేవండి, అన్నీ లోపలే ఉండేటివి. ఇప్పుడు బయట కూడా స్టాల్స్ పెట్టారు. ఈ స్టాల్స్లో అన్నీ మనం వాల్ డెకర్, గార్డెన్ డెకర్ ఇలా అన్నీ చూడొచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు వాచ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.